నమస్తే అండి. మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం. లాస్ట్ వీకే నేను వరలక్ష్మి వ్రతం చేసేసుకున్నాను. మళ్ళీ వరలక్ష్మి అమ్మవారిని చూపిస్తున్నాను ఏంటి అని అనుకుంటున్నారు కదా. మా తోడి కోడలు వరలక్ష్మి వ్రతం చేసుకుందండి. ఈ రెండో శుక్రవారం నన్ను తాంబూలం తీసుకోవడానికి పిలిచిందనమాట. నాకు ఆ అమ్మవారు డెకరేషన్ కానివ్వండి అదంతా ఎంతో నచ్చింది. ఇంకా అదంతా కూడా మన వాళ్ళందరితో షేర్ చేసుకుంటాను. ఈ రెండో శుక్రవారం నేను ఎలా చేసుకున్నాను అనేది కూడా ఈ వ్లాగ్లో చూపిస్తానండి. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం నేను ఫస్ట్ శుక్రవారమే చేసేసుకున్నానండి. ఆ వ్రతానికి సంబంధించిన అన్ని వీడియోలు మీతో షేర్ చేసుకున్నాను. మీరందరూ కూడా ఎంతో చక్కగా ఆదరించారండి. మన వీడియో ద్వారా కొంతమందికి అదొక గైడ్ లాగా అవగాహన కల్పించేలాగా ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా. అయితే ఇంకా రెండో శుక్రవారం వచ్చేసి వరలక్ష్మి వ్రతం కదండి. ఈరోజు కూడా ఇంట్లో చక్కగా అమ్మవారికి పూజ చేసుకోవడం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. పొద్దున్నే అయితే ఇలా మా వాకిలి చక్కగా కడిగేసుకుని ముగ్గు పెట్టుకుంటున్నాను. నార్మల్గా అయితే మా పైడమ్మ వాకిలి ఉడిచి ముగ్గేస్తుందండి. ఇప్పుడైతే తను ఒక 5 days సెలవు తీసుకుందనమాట. నాకైతే హ్యాపీగానే ఉంది. ఎందుకంటే నాకు వాకిట్లో ముగ్గు వేసుకోవడం అంటే ఎంతో ఇష్టమైన పని అండి. పైగా ఇలాంటి అకేషన్స్ అప్పుడు, పండగలప్పుడు ఇంకా సంతోషంగా అనిపిస్తుంది. నేను ఎప్పుడూ మీతో చెప్తూ ఉంటాను కదా, మనము ఏదైనా పూజ చేసుకోవడానికి చేసే ప్రతి పని కూడా ఓన్లీ దీపారాధన చేసుకోవడం, దేవుణ్ణి ప్రార్థించడమే కాదు, ఆ భగవంతుడి సేవకు సంబంధించిన వాకిట్లో ముగ్గు వేసుకోవడం దగ్గర నుంచి ప్రతి పని కూడా భగవంతుడి సేవే అనుకుంటానండి. అంత సంతోషంగా అంత మనసు పెట్టి చేసుకుంటానన్నమాట. ఇంకోటొకటి మనకి వాళ్ళందరికీ చెప్పాలండి, మనకి ఇష్టమైన పని ఏదైనా కూడా మనం శ్రద్ధగా చేస్తుంటే అది ఈక్వల్ టు మెడిటేషన్ అయిపోద్దండి. అంటే మనం ధ్యానం చేసుకుంటే ఎంత ప్రశాంతత మనసుకి లభిస్తుందో అంత ప్రశాంతత మనకిష్టమైన పనిని మనం దానిలో లీనమైపోయి 100% ఎఫర్ట్ పెట్టి చేస్తే మాత్రం వస్తుందండి. అవునంటారా కాదంటారా? నిజమే కదా. నాకు చిన్నప్పటి నుంచి కూడా ముగ్గు వేసుకోవడం అంటే ఎంతో ఇష్టం అండి. ఆ ముగ్గు ఇలా పర్టికులర్గా అకేషన్స్ అప్పుడు ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి అమ్మవారిని తలుచుకుంటా ఆ అమ్మవారికి మా ఇంటికి ఈ ముగ్గు ద్వారా ఆహ్వానం పలుకుతున్నానని మనసులో అన్వయించుకుంటా ఆ ముగ్గుని శ్రద్ధాభక్తులతో వేసుకుంటానండి. అలా వేస్తున్నప్పుడు నిజంగా మనసంతా ఎంతో సంతోషంగా ఎంతో నిండుగా అనిపించినట్టు అనిపిస్తుందండి. నిజంగా తర్వాత ఎంతో రిలాక్సింగ్ మోడ్లోకి వెళ్ళిపోతానమాట. అందుకే మనం ఎప్పుడు కూడా మనకి ఇష్టమైన పనిని, అది ఏ పనైనా కావచ్చండి, ఇంట్లో చేసుకునే ప్రతి పని కూడా మనం అంతే ఇష్టంగా శ్రద్ధగా చేస్తే అది ఈక్వల్ టు మెడిటేషన్ అవుతుందండి. పర్టికులర్గా దానికోసం ధ్యానంలో కూర్చోవక్కర్లేదు, ఏమీ చెయ్యక్కర్లేదు అనిపిస్తుందండి కదా. ఇంకా బయట వాకిలే కదండి, మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం కదా, బాల్కనీలో ఇంకా తులసమ్మ దగ్గర మా మెట్లన్నీ కూడా ముగ్గులు వేసేసుకుంటానండి. సంక్రాంతి పండగ వచ్చినా ఇలా ఏ పండగ వచ్చినా కూడా పొద్దున్నే నేను ఇలా ముగ్గులు పెట్టుకుంటాను. అందులోనే పండగ కళని 1కి 10 సార్లు రోజంతా చూసుకుంటానండి. ఇలా ముగ్గులు పెట్టుకుని అన్నీ క్లీన్ చేసేసుకుని ఇంకా నేను స్నానం చేసి వచ్చి ఇలా కొత్త చీర అయితే కట్టుకుంటున్నానండి. ఈ శ్రావణ మాసం 4 వారాలు 4 చీరలు కట్టుకుంటానండి. నాకు అదొక తృప్తిగా ఉంటుందన్నమాట. అమ్మవారు లక్ష్మీ కళతో ఎలా ఉంటారో ఇంట్లో ఉన్న ఆడాళ్ళు కూడా అలా ఉండాలి అని నా మనసుకు అనిపిస్తుందండి. పైగా రెడీ అవ్వడం అనేది, లేదంటే ఎంత వయసు వచ్చినా అందంగా ఉండడం అనేది ఆడవాళ్ళకి భగవంతుడు ఇచ్చిన వరం కదండి. సో అందుకే అలా ఆ కొత్త చీరతో రెడీ అయ్యానమాట. ఆ చీరని నేను ఇదివరకు బ్లౌజ్ కాంబినేషన్స్ వీడియోలో కూడా చూపించాను. చక్కటి గ్రీన్ కలర్ శారీకి కాంబినేషన్గా కాంట్రాస్ట్ ఎల్లో కలర్ బ్లౌజ్ అండి. చాలా చక్కగా నిండుగా ఉంది. ఇలాంటి అకేషన్స్ అప్పుడు అలా డార్క్ కలర్స్ చాలా బాగుంటాయి కదా. అలా రెడీ అయిపోయి ఇంకా పూజకి సంబంధించిన అన్ని పనులు చేసుకుంటున్నానండి. తులసమ్మను కూడా చక్కగా ఇలా పసుపు కుంకుమలతో చక్కగా రెడీ చేసుకుంటున్నాను. నాకు తులసమ్మ దగ్గర పూజ చేసుకోవడం కూడా మనసుకు ఎంతో తృప్తినిచ్చే విషయం అండి, ఎంతో హాయినిచ్చే విషయం అని చెప్పాలి. ఇంకా కార్తీక మాసాల్లో అయితే చెప్పక్కర్లేదన్నమాట. ఇలా ఏ పండగ వచ్చినా కూడా ముందు ఇంటి గుమ్మం ముందు కళకళలాడుతూ ఉండే మా తులసమ్మను కూడా ఇంకా కళకళలాడేలాగా అలంకరించుకోవడం అంటే నాకు ఎంతో ఇష్టమైన పని అండి.
అలా అమ్మవారికి కూడా చక్కగా పసుపు రాసి అమ్మవారి తులసమ్మ ఆ ఆకులకి వాటికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటే నిజంగా లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండి మన చూసి చిరునవ్వుతో నవ్వుతున్నట్టు ఉంటుందండి. నాకు ఆ తులసి ఆకులు అలా గాలికి అలరారుతూ ఉంటుంటే నిజంగా మనసుకి ఎంతో తృప్తిగా అనిపిస్తుంది. ఏదైనా కూడా పూజ అనేది మన మనసుకి ఎలా తృప్తినిస్తుందో అలా చేసుకోవడమే కదండి మనకు కావాల్సింది. అందుకే పూజలో ఎటువంటి నియమాలు నిబంధనలు లేకుండా ఎవరైనా కూడా శుచి శుభ్రతతో భగవంతుడిని నిండు మనసుతో కొలుచుకుంటే చాలు అనిపిస్తుందండి నాకు. ఇలా మా తులసమ్మ దగ్గర చక్కగా మనసారా ఆవిడని పూజ చేసుకుని ఇంట్లో దీపారాధన చేసుకుని ఆవిడకి నివేదన చేసుకుని అన్ని పనులు చేసుకుంటూ ఉండగా మా పెద్దాడబడుచు గారు ఫోన్ చేశారండి. వాళ్ళ పాపతో తాంబూలం ఇప్పిస్తాను, వచ్చి తాంబూలం తీసుకెళ్ళి వాణి అని చేశారనమాట. ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకుని అయితే మా పెద్దాడబడుచు గారి ఇంటికి బయలుదేరానండి. ఇలా చక్కగా రెడీ అయ్యి వెళ్తున్నాను. ఎప్పుడు కూడా ఏ పండగైనా ఇంట్లో ఆడవాళ్ళు ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కూడా కళకళలాడుతూ నిండుగా రెడీ అయి ఉంటే ఆ ఇంటికి అప్పుడే పండగ శోభ వచ్చినట్టయితే నేను నమ్ముతానండి. అవునా కాదా? నాకు ఎలాగో అమ్మాయిలు లేరు కదా, ఇంకా నేనే రెడీ అయ్యి అయితే బయలుదేరాను. ఇంకా బయటికి వెళ్ళగానే ఇలా బయట అంతా కోలాహలంగా పండగ శోభ అంతా అలా కొట్టొచ్చినట్టు కనిపిస్తుందండి. వరలక్ష్మి వ్రతం అంటేనే ప్రతి గుమ్మం ముందు చక్కగా కళకళలాడే ముగ్గులు, పసుపు కుంకుమలు, పువ్వుల రేఖలతో ప్రతి వాకిలి కూడా నిండుగా చక్కగా కళకళలాడుతూ ఉందండి. ప్రతి గుమ్మానికి మామిడి తోరణాలు, పూలదండలు చక్కగా అలంకరించి ఆ వరలక్ష్మి తల్లికి ఆహ్వానం పలుకుతున్నట్టు ఉన్నాయండి. నేనైతే మా ఆడపడుచు గారింటికి వెళ్ళే లోపు ఈ రోడ్డు పైన ఉన్న ప్రతి ఇంటిని అలా చక్కగా సంతోషంగా చూస్తా ఆస్వాదిస్తా ప్రతి ముగ్గుని కూడా ఆస్వాదిస్తూ వెళ్తున్నానండి. ఎందుకంటే పండగ శోభ అనేది మన తెలుగునాట ఇలా వరలక్ష్మి వ్రతం అప్పుడు ఎటువైపు చూసినా అటు పల్లెటూరులోనే కాదండి సిటీస్లో అయినా కూడా కళకళలాడుతూ కనిపిస్తూ ఉంటుంది. ముత్తైదువులందరూ కూడా హడావుడిగా పేరెంటాళ్ళకి లేదంటే చుట్టాల బంధువుల ఇళ్ళకి అటు ఇటు తిరుగుతా ప్రసాదాలు పంచుకుంటా అసలు ఆ కోలాహలం చూడటానికి 2 కళ్ళు చాలవండి కదా. నిజంగా నేనైతే బయలుదేరిన దగ్గర నుంచి ఇవన్నీ కూడా చక్కగా సంతోషంగా ఆస్వాదిస్తా ఇవన్నీ కూడా మీతో పంచుకోవడానికి చిన్న చిన్న బిట్స్ రూపంలో ప్రతి చోట చిన్న చిన్న పిక్స్ తీశానండి. నిజంగానండి ఏదైనా కూడా మనం చిన్న చిన్న విషయాలకే సంతోషపడటం అలవాటు చేసుకుంటే అది ప్రతిరోజు మనకి పండగలాగానే ఉంటుందండి. పండగ రోజే సంతోషంగా ఉండాలని ఏం లేదు. ప్రతి చిన్న విషయంలోనూ ఆనందాన్ని సంతోషాన్ని ఎత్తుక్కుంటే అలా అంత సంతోషంగానే ఉంటుందండి. ఎటు చూసినా కోలాహలంగా చిన్న చిన్న పిల్లలండి, ఆడపిల్లలైనా పెద్దాళ్ళైనా ప్రతి ఒక్కళ్ళ తలలో చక్కగా చామంతి పువ్వు గులాబీ పువ్వు కాంబినేషను, కాళ్ళకి పసుపు రాసుకున్న బుజ్జి బుజ్జి పాదాలు ఇవన్నీ కూడా కళకళలాడుతా నాకు రోడ్డంతా దర్శనమిచ్చినాయండి. నిజంగా ఇదే కదా పండగ అంటే. బయటికి వెళ్ళినప్పుడు ఆ కోలాహలం చూసి మనం ఒక్కడమే పండగ చేసుకుంటే కాదు, ప్రతి ఒక్కరూ అలా సందడిగా తిరుగుతా పండగ వాతావరణం కనిపిస్తే అప్పుడు పండగలాగా అనిపిస్తుంది కదండి. నా మనసుకైతే అలాగే అనిపిస్తుందండి. ఇదిగోండి మా పెద్ద ఆడపడుచు గారు వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఆవిడ ఎప్పుడు కూడా 365 రోజులు పూజల్లో నిమగ్నమైపోయి పూజలు చక్కగా చేసుకుంటూ ఉంటారండి. ప్రతిరోజు తులసమ్మ పూజ కూడా చేస్తారు. తినే మా ఆడపడుచు గారు అమ్మాయి అనమాట. తనతోనే ఎప్పుడు మేము వెళ్ళినా కూడా పండు తాంబూలం ఇప్పిస్తారు. ఇంకా ఈరోజు నిజంగా వర్షాకాలం లాగా అయితే లేదండి, విపరీతంగా ఉక్కపోస్తుంది. మా ఇంటి దగ్గర నుంచి అక్కాళ్ళ ఇంటికి వెళ్ళే లోపే నాకు చెమటలు కారిపోయానండి. ఎప్పుడు వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం అంటే ముసురు పట్టేసి అలా ఉండేది, ఇప్పుడైతే అలా లేదు. ఇంకా అక్కాళ్ళ ఇంట్లో ఉండగానే మా తోడికోడలు కూడా నాకు ఫోన్ చేసిందనమాట, అక్క తాంబూలం తీసుకెళ్దు కానీ రమ్మని. తోడికోడలు గారంటే మా ఇంటి పక్కన ఇల్లేనండి, మా చిన్నమామ గారు వాళ్ళ కోడలు అనమాట. ఒకప్పుడు మేమందరం కలిసి ఒకటే కాంపౌండ్లో ఒకటే రూఫ్ కింద అందరం కలిసి ఉన్నామండి. ఇప్పుడైతే ఎవరికి వాళ్ళం సెపరేట్ అయిపోయి ఎవరి బిల్డింగ్ వాళ్ళే కట్టేసుకున్నాము. ఇప్పుడు వీళ్ళది మా ఇంటి పక్కనే ఉండే బిల్డింగ్ అండి. ఇంకా అక్కడ ఆడపడుచు గారి ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసాను. రాగానే అయితే నాకు అమ్మవారిని చూడగానే మనసుకి నిజంగా ఎంత సంతోషము ఎంత తృప్తి కలిగినాయి అంటే నేను మాటల్లో చెప్పలేనండి. అంత నిండుగా కళకళలాడుతూ దర్శనమిచ్చారనమాట వరలక్ష్మి అమ్మవారు. మా తోడి కోడలకి 2 ఆడపిల్లలండి. చక్కగా ఆడపిల్లలు ఉంటే అమ్మకి చక్కగా హెల్ప్ చేస్తారు కదా, చక్కగా వాళ్ళు ముగ్గురు కలిసి అమ్మవారిని చక్కగా నిలబెట్టుకున్నారండి. చాలా నిండుగా అయితే అమ్మవారికి వ్రతం చేసుకున్నారు.
నాకైతే చాలా నచ్చింది. అమ్మవారి డెకరేషన్ కానివ్వండి, వాళ్ళు పూజ చేసుకునే విధానం కానివ్వండి, అందుకే ఇదంతా కూడా మన వాళ్ళందరితో షేర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా అనిపించిందండి. అందుకే దీన్ని ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా నేనే వరలక్ష్మి వ్రతం చేసుకున్నానా అన్నంత మనసుకి హ్యాపీగా అనిపించిందండి. నిజంగా మీకెలా అనిపిస్తుంది? ఆ అమ్మవారికి ఉన్న తలకి పెట్టుకున్న కిరీటం కానివ్వండి, అవన్నీ కూడా తను మా తోడికోడలు చక్కగా కొన్ని రోజుల ముందు నుంచే ప్రిపరేషన్ చేసుకుని తనే కుట్టిందంటండి. నాకైతే ఆ కలర్ కాంబినేషన్ కానివ్వండి, అమ్మవారి జడ కానివ్వండి, అన్నీ ఇంకా ఇది కాదు అది కాదు, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కానివ్వండి, అన్నీ కూడా ఎంతో నచ్చినాయి. ఆ అమ్మవారి కృప అనేది లేనిదే పూజ అనేది ఎవరికైనా కూడా ఇంత నిండుగా కళకళలాడుతా రాదండి. ఇది నేను బలంగా నమ్ముతానమాట. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆ కళ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదండి. మా తోడికోడల గారికి వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు, ఇంకా నా పక్కన కూర్చున్నదేమో మా బావగారు వాళ్ళ కోడలండి. అలా ఇల్లంతా కూడా ఆడపిల్లలతో మహాలక్ష్మి కళతో కళకళలాడుతూ ఉందండి. నేను ఫస్ట్ వారం వ్రతం చేసేసుకున్నా కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజు మళ్ళీ ఇలా అమ్మవారి తాంబూలం తీసుకోవడానికి 2 చోట్లకి వెళ్ళే అవకాశము అదృష్టం వచ్చింది. నా మనసుకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. చెప్పాను కదా, నేనే వ్రతం చేసుకున్నాను అన్నంత తృప్తి అయితే కలిగిందండి. ఈ విధంగా నేను కళకళలాడుతా దర్శనమిచ్చిన వరలక్ష్మి అమ్మవారిని నేను చూడటమే కాకుండా మన వాళ్ళందరితో కూడా షేర్ చేసుకోవడం నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి కదండి. మీకు ఎలా అనిపించింది? మీరందరూ కూడా మా తోడికోడలు గారు వాళ్ళ అమ్మవారిని చూసి చక్కగా నమస్కారం చేసుకుని అందరూ ఆవిడ ఆశీస్సులు పొంది మనందరం కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శ్రావణ మాసం రావడం అప్పుడే 2 శుక్రవారాలు కంప్లీట్ అవ్వడం కూడా జరిగిపోయిందండి. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉండుంటారు. అమ్మవారి వ్రతం చేసుకున్న వాళ్ళు, ఇంకా చేసుకొని వాళ్ళు ఉంటే కలిసి మానవాయితీ లేకపోయినా అమ్మవారి పటమైనా పెట్టుకుని మీకు కుదిరిన వారం రోజు తప్పకుండా అందరూ చక్కగా ఆ అమ్మవారి పూజ చేసుకుని ఆ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది ఈరోజు మన వీడియో అయితే. ఈ వీడియో మీ అందరితో పంచుకోవడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోని అందరూ లైక్ చేయండి. మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి. అంతవరకు అందరూ టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.